నాకు కావలసినట్టు సాక్ష్యాలు బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఒక్కసారి నేను గెలుస్తా. నరసింహ, దేవా, బాయ్. మినిస్టర్ గారిని తీసుకునిరా. అలాగే బాయ్. ఎస్, నేనే గెలిచా. జేడీ మీద నేనే గెలిచా. మినిస్టర్, దేవా, బాయ్. మినిస్టర్ గారిని తీసుకురా. అలాగే బాయ్. మినిస్టర్ ఎక్కడా? బాయ్ బాయ్ బాయ్. వద్దు దేవా. బాయ్. జేడీ. బాయ్. బాయ్. వెళ్ళిపోదాం, పద బాయ్. మీనన్ అంత ధైర్యంగా మన ఆఫీస్కి వచ్చి ఇంత విధ్వంసం సృష్టించాడంటే ఈ సాక్ష్యాల కోసం, వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు జేడీ. అవును సార్, ఈ అటాక్ ని మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఈసారి కంటే ఎలాగో అలా సాక్ష్యాల్ని, మినిస్టర్ని కాపాడగలిగాం, కానీ ప్రతిసారి గెలుపు మన వైపే ఉంటుందనుకోలేం సార్. కేసు ఫైల్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ సరిపోవు సార్. కోర్టులో ఈజీగా తప్పించుకుంటాడు. కరెక్ట్గా చెప్పావు కేదార్. 25 ఏళ్ల నిజాన్ని నిరూపించాలంటే మనకి చాలా బలమైన సాక్ష్యాలు కావాలి. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు వాళ్ళని, ఈ ప్రూఫ్స్ని మీనన్ తీసుకెళ్లకుండా ఆపాలంటే మనకున్నది ఒకే ఒక్క దారి. ఏం దారి సార్? మన దగ్గరున్న ఈ ప్రూఫ్స్ ని మీడియాకిచ్చి టెలికాస్ట్ చేయిస్తే ప్రజలకి వీళ్ళు కలిసి చేసిన నేరాల గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఇంకొకసారి మేనన్ వచ్చి దాడి చేసి సాక్ష్యాలు తీసుకెళ్లిపోయినా ఆల్రెడీ ప్రజలందరికీ నిజం తెలియడం వల్ల అండ్ మీడియా దగ్గర కూడా సాక్ష్యాలు ఉండటం వల్ల మినిస్టర్ వాళ్ళని లీగల్గా కాపాడడం ఎవరి వల్ల కాదు. అయితే ఇప్పుడు మనకి ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ కావాలన్నమాట. అలాంటి ఛానల్ ఒకటి ఉంది. ఏమంటావు జేడీ? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సార్. ఈ న్యూస్ ఎవరికిచ్చినా అమ్ముకోవాలని చూస్తారు, లేదా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్ద తలకాయల్ని చూసి భయపడతారు. కానీ మా కౌశికి వదిన మాత్రమే నిజాన్ని అమ్ముకోకుండా నిర్భయంగా చెప్తుంది సార్. అయితే వెంటనే ఈ సాక్ష్యాలు తీసుకెళ్ళి అక్కకిచ్చి టెలికాస్ట్ చేయించామంటే మినిస్టర్ని పర్మనెంట్గా లాక్ చేయొచ్చు. అవును కేడి, మీరిద్దరూ వెంటనే వెళ్ళి కౌశికిని కలిసి ఈ సాక్ష్యాల్ని టెలికాస్ట్ చేయమని అడగండి. ఓకే సార్, ఉదయంతో మాట్లాడాక మీకు కాల్ చేస్తాం. సార్, చెప్పడం మర్చిపోయాను.
నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ముందుగానే డేట్ చెప్తాను, మీరు కన్ఫర్మ్గా రావాలి. మళ్ళీ నా బర్త్డేకి హ్యాండ్ ఇచ్చినట్టు ఇవ్వకండే. అప్పుడే పెళ్ళా? అబ్బాయి ఎవరు మేఘనా? అదెవరో నా బర్త్డేకి వచ్చుంటే మీకే తెలిసేది సార్. సారీ అమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంటే చెన్నై వెళ్ళా. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పలేదు? ఇంకెవరు సార్, నేను ప్రేమించిన కేదారే. కేదారే 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 కేదార్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏ సార్, ఎందుకు చేసుకోకూడదు? చేసుకోకూడదు అనలేదు, అంటే సడన్గా చెప్పావు కదా, ఆ, అందుకే నేను షాక్ అయ్యాను. సార్, మీరు మా పెళ్ళికి ఎన్ని పనులున్నా సరే మిస్ అవ్వకూడదు. సరే వస్తానమ్మా. సరే సార్, నేను స్టార్ట్ అవుతాను. ఇవాళకి తప్పించుకున్నాం. నెక్స్ట్ టైం తనెవరో చూపించే వరకు నేను అస్సలు వదిలిపెట్టను. బాయ్ కేదార్, నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా. ఏంటి జేడి ఇది? మేఘన కేదార్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మంచి రోజు చూసి నా కాబోయే అల్లుడిని పరిచయం చేద్దాం అనుకున్నాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి కాబోయే అల్లుడు ఎవరో కాదు, కేదార్. కేదార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది సార్ జరిగింది. ఓ మై గాడ్, ఇప్పుడు కేదార్కి ఆల్రెడీ పెళ్ళైన విషయం ఐజీకి తెలిసినా మేఘనాకు తెలిసినా చాలా ప్రాబ్లం అవుతుంది కదా జేడి. అది తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాం సార్. ప్రస్తుతానికి తెలియకపోయినా ఎప్పటికైనా తెలియాలి కదా కేదార్. ఇప్పటికి మేఘనా నుంచి తప్పించుకుంటే మహల్ కేసు సాల్వ్ అయిన వెంటనే ఐజీ గారిని కలిసి నిజం చెప్పేద్దాం అనుకున్నాం సార్. అవును సార్, ఇప్పుడు ఐజీ గారికి నిజం తెలిస్తే మహల్ కేసులో నుంచి మమ్మల్ని తీసేస్తారు. ఆ కేసు ఇప్పుడు మాకెంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కదా సార్. తెలుసు జేడి, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ మీ కాపురం కదా. మాకన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్ సార్. అందుకే కేదార్కి మేఘనని దూరం చేయాలని చూస్తున్నాను. కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని మేఘన నమ్మితే చాలు సార్. అప్పుడు మేఘన కేదార్ని మర్చిపోతుంది. ఏమో జేడి, జరిగేవన్నీ చూస్తుంటే నాకే ఇంత భయంగా ఉంది. నువ్వెలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఎందుకైనా మంచిది తనతో జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ప్రూఫ్స్ అన్నీ కౌశిక్కి ఇచ్చిరండి. షూర్ సార్. జై హింద్. తప్పొప్పుకొని వాడికే తప్పు చేయొద్దని చెప్పడం వృధా. యువరాజ్ మీనంతో చేతులు కలిపాడని జేడికి తెలిసే లోపే యువరాజ్ని నేర ప్రపంచానికి దూరం చేయాలి.
యువరాజ్ రైట్. మనం సింగపూర్లో కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీకి నిన్ను సీఈఓని చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం బాధ్యతలు తీసుకోగలవా? ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది నిజమా? నిజంగా అబ్బోడిని సీఈఓ చేస్తావా? అవును పిన్ని, వాడు బరువుని మోస్తేనే కదా బాధ్యత తెలిసేది. అవును వదినా, కరెక్ట్గా చెప్పారు. యువరాజ్ ఆ బరువుని, ఆ బాధ్యతల్ని తీసుకోగలడు. ఏ యువరాజ్, చెప్పు, సీఈఓ అవుతావా? యువరాజ్, వదిన అడుగుతున్నారు కదా, నీకోకే అని చెప్పు. ఏంది అట్ట మౌనంగా ఉండవు? సమాధానం చెప్పు. ఏంటి ఇందాక నుంచి సమాధానం చెప్పు చెప్పు అంటున్నారు? సింగపూర్లో ఉన్న కంపెనీకి సీఈఓ అయితే నేను సింగపూర్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోమంటారా? ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది నిజమా? అబ్బోడు ఆడికెళ్ళిపోవాలా? ఏడు నుంచి చేయలేడా? లేదు పిన్ని, ఇక వాడు ఎప్పటికీ అక్కడే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా సీఈఓ అయిపోమంటారా? మొదట కమలాకర్ మావయ్యని పంపించేశారు, ఇప్పుడు యువరాజ్ని పంపించేస్తున్నారు. అంటే మమ్మల్ని దూరం పెట్టి కేదార్ని పక్కన పెట్టుకొని పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారా? నిషి, యువరాజ్ నా తమ్ముడు. వాడికి అన్యాయం చేద్దామని నేనెందుకు అనుకుంటాను? ఎందుకంటే నువ్వు నాకు మాత్రమే అక్కవి కాదు కాబట్టి, వాణ్ణి కూడా నీ తమ్ముడు అనుకుంటున్నావు కాబట్టి. ఏందమ్మి ఒక్క కంపెనీ మాకు ముష్టి వేసి మొత్తం ఆస్తి వాడికి ఇచ్చేద్దాం అనుకుంటా ఉండావా? పిన్ని, నేను ఇదంతా చేస్తుంది వాడి కోసం. వాడిక్కడే ఉండి ఇక్కడే ఉంటే ఏమవుతుంది వదినా? వాడిక్కడి నుంచి దూరంగా వెళ్ళడమే వాడికి మంచిది పిన్ని. ఏందమ్మి నువ్వు వంట ఉండేది అసలు? మీరా మళ్ళీ మా ఇంట్లో ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టడానికి వచ్చారు? తప్పులు చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఈ ఇంట్లో చాలా మందే ఉన్నారు నిషిక. అయినా క్రిమినల్ కోసం వస్తే ఇంత కామ్గా నించుని మాట్లాడతామా? అదే నా స్పీడు, దూకుడు తెలుసు కదా. ఏ యువరాజ్, నీకైతే గుర్తుంది కదా. ఎందుకు వచ్చావు జేడి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి కౌశిక్ గారు. రండి. ఏం మాట్లాడడానికి వచ్చారు? నా గురించేనా? నేను సీఎం నంటు పెట్టుకొని జేడీని బెదిరించింది అక్క జేడీకి చెప్పేసిందా? అత్తయ్య, జేడీ వదినతో పర్సనల్గా మాట్లాడే అవసరం ఏముంటుంది?
అదే నాకు అర్థం కావడం లేదమ్మీ. పోయి చూద్దాం పదా. సరే పదండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? జగదాత్రి వాళ్ళ మదర్ మర్డర్ కేసు రీఓపెన్ అయిన విషయం, ఆ తర్వాత జరిగిన అరెస్ట్ల సంగతి మీకు తెలుసు కదా కౌశిక్ గారు? తెలుసు. ఆ కేసుకి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు. జగదాత్రి కేస్ తాలూకు సాక్ష్యాలు వదిలికెందుకు ఇస్తోంది? కౌశికిని చూస్తేనే కస్సుబుస్సుమనే జేడి అమ్మకి సాక్ష్యాలు ఇవ్వడమేంది? బాయ్ సాక్ష్యాల్ని మినిస్టర్ని విడిపించలేకపోయాడన్నమాట. కేస్ డీటెయిల్స్నే కాన్ఫిడెన్షియల్గా పెట్టిన మీరు ఇవాళ సాక్ష్యాలు నాకెందుకు ఇస్తున్నారు? కాపాడ్డానికి కౌశిక్ గారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కౌశిక్ గారు. అందుకే సాక్ష్యాల్ని తారుమారు చేసి వాళ్ళు అనుకున్నది చేసేలోపు ఈ నిజం జనాలకి చేరాలి. సాక్ష్యాలా? 20 ఏళ్ల ముందు మాల్లో ఒకరిని చంపి ఆ చావుని కూడా వాడుకున్న దుర్మార్గులు తప్పించుకోకూడదని సాక్ష్యాలు మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఒక్కసారి సాక్ష్యాలు ప్రజల ముందుకొస్తే ఇంక వాళ్ళు తప్పించుకోలేరు. తప్పుడు కేసులు పెట్టామనలేరు. ఇప్పుడున్న ఛానల్స్లో నిజాన్ని కరెన్సీగా చూడకుండా కరెక్ట్గా ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగేది మీరే అని నమ్మి ఈ సాక్ష్యాలను మీకు ఇస్తున్నాం. అంటే నన్ను మా ఛానల్లో ఈ క్రైమ్ స్టోరీ గురించి టెలికాస్ట్ చేయమని అడుగుతున్నారా? అవును కౌశిక్ గారు. గతంతో కలిసిపోయిన నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లగలరా? తల్లి చావు మోస్తున్న నిందని చూడలేక 20 ఏళ్లుగా ఒక కూతురు కన్నీళ్ళని మీరు తొడవగలరా? ఈ నిజానికి ఆశ్రయం ఇవ్వగలరా? మాధురి మామగారి గురించి ఆయన తప్పుడు మనిషిని సాక్ష్యాలతో సహా చెప్పమని ఆ జేడి కౌశికిని అడుగుతా ఉండదా? అవునత్తయ్య. మన ఇంటికొచ్చిన మన మనిషి మీద తప్పుడు సమాచారం చేయమని అడిగేదానికి ఆ జేడికి ఎంత ధైర్యం అమ్మి? అయినా చేయనని చెప్పేదానికి కౌశికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తా ఉండది? ఏంటి కౌశిక్ గారు ఆలోచిస్తున్నారు? మీ ఛానల్లో ఈ సాక్ష్యాన్ని బయట పెట్టగలరా? చెయ్యనని మొహం మీద చెప్పి మెడ పట్టుకుని బయట గింటయ్యమ్మి. మళ్ళా జీవితంలో మన గడప తొక్కకూడదు. ఇవాళ మా లీగల్ టీంతో డిస్కస్ చేసి రేపు మార్నింగ్ కల్లా న్యూస్ టెలికాస్ట్ చేస్తాను. ఈ అమ్మకి పిచ్చిగాని పట్టిందనిషి మాధురి మామకి వ్యతిరేకంగా వార్తలు చెప్తాను అంటా ఉండదేంది? పద ఇప్పుడే పోయి తాడో పేడ తేల్చుకుందామా? ఆగండి అత్తయ్య. ముందు మీరు రూమ్లోకి రండి. చెప్తా. అమ్మి, థ్యాంక్స్ కౌశిక్ గారు, అడగగానే సాయం చేసినందుకు. ఇది నేను చేస్తున్న సాయం కాదు జేడి, నా కర్తవ్యం. ఒక జర్నలిస్ట్గా నిజం ఎప్పుడు బ్రతకాలని కోరుకుంటాం. అలాంటి నిజాన్ని కాపాడే అవకాశం వచ్చినప్పుడు ఎలా కాదనుకుంటాను జేడి. సరే కౌశిక్ గారు, మేము వెళ్ళొస్తాం.
సీఎం విషయంలో నేను చేసిన తప్పుకి బాయ్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం గురించి చెప్తే కూల్ అవుతాడు, అడిగినంత ఇస్తాడు. రై, నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఇవ్వరా. సాక్ష్యాలిచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే విషయాన్ని మోసేస్తున్నావా? సీఎం గారి మీద అటాక్ చేయాలని చూసినప్పుడే నీతో పర్సనల్గా మాట్లాడదామనుకున్నాను, కానీ కుదరలేదు.